Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. ఈ రోజు మేము రివ్యూ ఇచ్చే మూవీ బగ్. అదేనండి, తెలుగులో ముని ఫ్రాంచైజ్ ఎలాగో మన తమిళ్లో అరణ్మనై అనే ఫ్రాంచైజ్ అలాగా అనమాట. దీన్నే తెలుగులో బగ్ అనే టైటిల్తో రిలీజ్ చేశారు. సుందర్ సి గారు డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేసిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో తమన్నా భాటియా గారు అండ్ రాశి ఖన్నా గారు కూడా లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఇవి చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఓకే పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. నేను రివ్యూకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్కి కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇక రివ్యూ విషయానికి వస్తే, శివశంకర్ సుందర్ సి గారు ఒక సిన్సియర్ లాయర్. తన చెల్లి శివాని తమన్నా గారు ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. అయితే బగ్ అనే స్పిరిట్ కారణంగా శివాని అండ్ తన హస్బెండ్ చనిపోతారు. అసలు బగ్ ఎవరు, ఆ స్పిరిట్ వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది, శివాని ఆత్మలా మారి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంది, శివశంకర్ ఏం చేస్తాడు, ఆ స్పిరిట్ని ఎలా అంతం చేస్తారు, ఈ మూవీలో అసలు రాశి ఖన్నా ఎవరు, చివరి వరకు ఈ కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ జరగబోతుంది మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. హారర్ కామెడీని మెయిన్ ప్లాట్గా చేసుకొని డైరెక్టర్ ఈ స్టోరీ రాసుకున్నారు. జనరల్గా ఇలాంటి మూవీస్లో కామెడీ సీన్స్ అండ్ హాంటెడ్ సీన్స్తోనే మూవీ ప్రొసీడింగ్ అవుతుంది. అలానే ఈ మూవీ కూడా ప్రొసీడ్ అవుతుంది. డైరెక్టర్ గారు అటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇటు హారర్ ఎలిమెంట్స్ని అండ్ ఎమోషన్స్ని కూడా బాగా వర్కౌట్ చేశారు. అనిపించినా ఇంకొన్ని సీన్స్ ఫ్లో మిస్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. జనరల్గా అన్ని హారర్ మూవీస్ ఫాలో అయ్యే స్క్రీన్ ప్లే ప్యాటర్న్ని ఈ మూవీలో కూడా ఫాలో అయ్యారు. దీనివల్ల చూసే ఆడియన్స్కి ప్రిడిక్టబుల్ స్టోరీగా అయిపోతుంది. సీన్స్ అన్ని ముందే తెలిసిపోతాయి. దీనివల్ల థ్రిల్ ఫీలింగ్ రాదు. అంతేకాకుండా అనవసరంగా మూవీ డ్యూరేషన్ని పెంచడానికి కామెడీ సీన్స్ ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టడం వల్ల మూవీ నుంచి డైవర్ట్ అయిపోతాం. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుందర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని హారర్ సీన్స్లో తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. కోవే సర్ల గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఇంకా మిగతా క్యాస్ట్ కూడా వారి వారి రోల్స్కి తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేశారు. మూవీలో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. హిప్ హాప్ తమిజా గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న సెకండ్ హాఫ్కి కట్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్గా హారర్ సీన్స్, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బాగున్నా మిగతా కంటెంట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ బాగున్నాయి. కొన్ని హారర్ ఎలిమెంట్స్, కామెడీ సీన్స్ అండ్ విజువల్స్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే అన్వాంటెడ్ కామెడీ, ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ స్క్రీన్ ప్లేతో మూవీకి లెట్ డౌన్గా నిలిచాయి. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ గంటను కూడా నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము మీకు పక్కాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. దాట్స్ ద వీడియో గైస్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.